న్యూస్కు స్వాగతం. మన మధ్యలో ఎమ్మెల్యే గారు ముద్దుల తనయురాలు శ్రేయరెడ్డి గారు మన మధ్యలో ఉన్నారు. మేడంతో ఇంతకుముందు ఆల్రెడీ 2 ఇంటర్వ్యూలు చేయడం జరిగింది ఎలక్షన్ కన్నా ముందు. సో రిజల్ట్ వచ్చిన తర్వాత ఫస్ట్ టైం మేడం గారిని కలవడం జరుగుతుంది. సో మేడం గారు ఏం చెప్పారంటే అట్లీస్ట్ ఒక 25,000 మెజార్టీతోనైనా బయట పడతామని మేడం గారు అన్నారు. సో చివరికి ఓటమి చెందాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకు వచ్చిందని కొన్ని విషయాలే మాట్లాడదాం. చెప్పండి మేడం, అసలు ఓడిపోవడానికి ఎందుకు కారణమే? ఫస్ట్ N2 ప్రేక్షకులకు నమస్కారము, నాగప్ప గారికి నమస్కారం. నేను మీ పేరు ఎవ్రీ టైం అడగను, కానీ మీకు కూడా నమస్కారం. మంచి ప్రశ్న అడిగినారు. నిజంగా మా అంచనా ప్రకారం 25,000 ఓట్ల మెజారిటీతో పైగా గెలుస్తామని చెప్పే అనుకున్నాం. పెద్దనాన్న కలిసిండు కాబట్టి ఇంకా ప్లస్ కూడా కావచ్చు అని అన్నారు. అవును. ఇంకా నేను తిరిగినాను కదా ఎలక్షన్స్ రోజు రిటర్నింగ్ ఆఫీసర్గా ప్రతి ఒక్క పోలింగ్ బూత్కి వెళ్ళి కూడా వెళ్ళి చూసిన సందర్భాలు ఉన్నాయి. అక్కడ అడగడం జరిగింది ఎట్లుంది పరిస్థితి అని చెప్పి. సో నిజంగా నేనైతే ఖచ్చితంగా గెలుస్తున్నాము, అంత మెజారిటీ తోటి గెలుస్తున్నాము అనే ధీమాతోనే ఉన్నాను. ఎలక్షన్స్ కౌంటింగ్ అవుతున్నప్పుడు కూడా కొన్ని రౌండ్స్ అయిన తర్వాత కూడా నేను అదే భావించినాను, మేము గెలుస్తున్నాము అనే భావనతోటే ఉన్నాను. కానీ గెలవలేదు. అంటే నాకు ప్రజల మీద ఒక నమ్మకం ఉండే. నారాయణఖేడ్ ప్రజలు, మీతో మాట్లాడినప్పుడు కూడా ప్రతి ఒక్క ఇంటర్వ్యూలో చెప్పిన, నారాయణఖేడ్ ప్రజల మీద నాకు నమ్మకం, వాళ్ళు అభిమానం చూపిస్తారు, వాళ్ళు చేసింది మర్చిపోరు అన్న ఒక నమ్మకం ఉండే అన్నమాట నాకు. చేసిండ్రు కదా, చెయ్యకుండా అడగలేదు కాబట్టి చేసిండ్రు కాబట్టి ఓట్స్ వేసి ఇంకా ఆయన చేసిన పనులకు 1 సైడ్ ఉండాలి. ఎవరు చేయని పనులు చేసిన తర్వాత 1 సైడ్ మెజారిటీ రావాలి. కానీ సో చేసిన దానికి ఖచ్చితంగా గెలుస్తున్నానే అనుకున్నాను, కానీ గెలవలేదు. నేను మొత్తుకున్నాను. ఏమని మొత్తుకున్నాను? డబ్బులకు అమ్ముడు పోకండి, అబద్ధాలకు మోసపోకండి. నా ప్రతి ఒక్క స్పీచ్లో నేను అదే చెప్పడం జరిగింది. అభివృద్ధికి చూసి వేయాలి ఓట్ అని చెప్పడమే జరిగింది. అదే నినాదంగా ముందుకు వెళ్ళినా కూడా చాలామంది మోసపోయినారు కదా. మరి ఇప్పుడు అబద్ధాలకి మోసపోయినారు కదా. నాకు ఎంతోమంది మెసేజ్ చేస్తున్నారు. అంటే ఎదుటి వాళ్ళ గెలుపు అది మోసమని అనుకుంటున్నారా? మోసమే కదా, అబద్ధం చెప్పే కదా గెలిచినారు. నేను చెప్పిన మాటలా? సరే మీరు చెప్పండి నాగప్ప గారు. ఇప్పుడు మీకు కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, ఎస్ ఆర్ నో చెప్పండి. అబద్ధమో లేదో మీరే చెప్పినట్లయితుందా? సరే, ఇప్పుడు కరెంటు వస్తుందా అండి? ఫార్మర్స్కి వెళ్ళి మీరు అడుగుతున్నారా? మీరు ఏదైనా ఒక గవర్నమెంట్కి మేడం, ఇప్పుడు 10 ఏళ్ళ టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది. సో దానికి కొంచెం టైం ఇవ్వాలా మనం. వాస్తవానికి సరే ఒక 3 మంత్స్ అని ఇవ్వాలి. 3 మంత్స్ తర్వాత మీరు ప్రజల్లోకి వెళ్ళిరు అనుకోండి, ఆ రెస్పాన్స్ మీకు ఉంటుంది. ఒకవేళ ఫలితాలు లేకపోయింది అనుకో మీకు సపోర్ట్ చేస్తారు, లేకపోతే వాళ్ళకి సపోర్ట్ చేస్తారు. కానీ మనం మర్నాడే మాకు ఇవ్వండి అంటే ఇది పాసిబుల్ కాదు. మీకున్న ఇంకిత జ్ఞానం అక్కడ లీడర్స్కి లేదా అండి? రేవంత్ రెడ్డి మీ సీఎం గారే వచ్చి చెప్పిండ్రు కదా, రాగానే ఇస్తాను, 9th రోజు ఇస్తాను. మేము చెప్పిన మాటలా అండి? ఇప్పుడు అడిగే హక్కు ఎందుకు వచ్చింది మాకు? వాళ్ళు చెప్పిన మాటలే వాళ్ళు నిలబెట్టుకోలేరు కాబట్టి, మీకున్న ఇంకిత జ్ఞానం కూడా ఆ లీడర్స్కి లేదు కాబట్టి వాళ్ళు అబద్ధం చెప్పి, మాటలు చెప్పి, మభ్యపరిచి ఓటేపించిండ్రు కాబట్టే వాళ్ళు వచ్చిండ్రు కాదా? రెడీ చేసిన డబ్బులు ఉన్నాయి దేనికి? రైతు బంధుకి. ఖజానా ఖాళీ ఉందని వాళ్ళు అంటారు. మీకు గుర్తుందో లేదో 28th రోజు పడాల్సింది, ఎలక్షన్స్ కన్నా ఒక రోజు ముందు పడాల్సింది. డబ్బులు ఉన్నాయి రెడీ. ఎందుకు పడకపోవడానికి కారణం ఏంటి? కాంగ్రెస్ వాళ్ళే కదా ఆపింది. ఎందుకు? హరీష్ రావు గారు మాట అన్నారు కాదండి. మళ్ళీ సోమవారం రోజు పొద్దున ఛాయ్ తాగి టిఫిన్ తాగానే టింగ్ అని మీకు డబ్బులు పడతాయని. ఇది ఎన్నికల విరుద్ధం కాబట్టి ఎలక్షన్ వాళ్ళు చర్యలు తీసుకున్నారు కాబట్టి కాంగ్రెస్ వాళ్ళది కాదని నా ఒపీనియన్. మీరేమో ఓకే. సో మీకు హైరార్కీ చెప్పాలి ఫస్ట్ ఏమైందో. మనం వేరే టాపిక్ వెళ్ళిపోతున్నాం కానీ చెప్తాను.
ఫస్ట్ పడేది ఉంటే కాంగ్రెస్ వాళ్ళు వేసిండ్రు కంప్లైంట్ లేదు అని చెప్పి ఎలక్షన్ కమిషన్, సో ఆపేసింది. మోడీ ప్రభుత్వం బీజేపీ వేసింది, దాని తర్వాత సెంట్రల్ నుంచి వచ్చింది. మళ్ళీ సెంట్రల్ నుంచి వాళ్ళు వేసినప్పుడు బీజేపీ ఇక్కడ కూడా నిల్చుంటుంది, మన రాష్ట్రంలో కూడా నిల్చుంటుంది. మరి వాళ్ళు పడింది, వాళ్ళు వేసిన డబ్బులు ఉన్నప్పుడు మేమెందుకు వేయొద్దు, రైతులకు మేమెందుకు ఇవ్వద్దు, ప్రభుత్వం నుంచే వస్తుంది కదా, మీరెందుకు ఆపేస్తున్నారని చెప్పి మళ్ళీ పోట్లాడి సాధించుకుంటే మళ్ళీ కాంగ్రెస్ వెళ్ళి కంప్లైంట్ చేస్తే మళ్ళీ ఆగింది. ఇది అదంతటా అదే ఆగలేదు. మేము పోట్లాడి తెచ్చుకుంది రైతుల కోసం, మళ్ళీ ఆపేసింది కాంగ్రెస్ ఇచ్చిన కంప్లైంట్ వల్లనే. కాబట్టి అది ఉట్టిగానే పోట్లాడి తెచ్చుకుంది, అదంతటా అదే ఆగదు కదా. ఇప్పుడు మనం మీడియాలో చూస్తున్నాం కదా, బేసిక్లీ ఏంటంటే కంప్లైంట్ చేయడం వల్లనే ఆగింది. హరీష్ రావు మాట వల్ల కంప్లైంట్ పోయింది అంతే. కానీ మీకు వస్తుంది అంటే కదా, ఎందుకు విరుద్ధం? మేము వేస్తున్నామంటే అది ప్రభావితం చేసినట్టు అవుతుంది కదా మేడం. మళ్ళీ బీజేపీ వేసినప్పుడు ప్రభావితం చేసినట్లు కాదా? ఎన్నికల అంటే వాళ్ళకొక రూల్ మనకొక కరెక్టే. మరి ఏ పార్టీకైనా అది ప్రభావితం చేయొద్దు కదా. మరి వాళ్ళు చేసినప్పుడు మరి అదే చెప్తున్నా, దిస్ ఈజ్ రాంగ్. వాళ్ళు చేసిండ్రు కాబట్టే, కేంద్ర ప్రభుత్వం వేసిండ్రు కాబట్టే మేము ముందుకొచ్చి అడిగినాం, లేకపోతే మేము ఎందుకు అడుగుతాం? సరే అని చెప్పి ఒప్పుకున్నాం కదా, మీరు ఆపేస్తే మేము గొడవపడలేదు కదా. సరే అని చెప్పి ఆగిపోయినప్పుడు కేంద్ర ప్రభుత్వంకి ఒక రూల్, బీజేపీకి ఒక రూల్, బీఆర్ఎస్కి ఒక రూల్ వస్తుందా అండి? సరే అది పక్కన పెడదాం. మీరు కేంద్రంలో డబ్బులు లేవు, ఖజానా ఖాళీ అంటున్నారు, కానీ డబ్బులు ఉండే కదా ఇవ్వడానికి, ఉండేనా లేదా? ఉన్న డబ్బులు మరి ఎందుకు వేస్తలేరు? ఇప్పుడు ఎందుకు వేయలేదు ఎవరికి? అదే మీరు ఉన్నది వేయాలి కదా. ఇప్పుడు 28 నాడు మీరు పడే అనుకున్నా, ఆ డబ్బులు ఎందుకు వేయలేదు కాంగ్రెస్ ప్రభుత్వం అంటున్నా. మీరు మళ్ళీ మేము ప్రభుత్వం ఉన్నట్లు కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు వచ్చిన తర్వాత ఆ ఉన్న డబ్బులు ఎందుకు వేయలేదు? శ్వేతపత్రంలో విడుదల చేసినప్పుడు ఖజానా ఖాళీ ఉంది, దాదాపు 7 లక్షల చిల్లర అప్పు ఉందని శ్వేతపత్రంలో ఆల్రెడీ అసెంబ్లీలో రచ్చ నడుస్తుంది. అందుకే వేయలేకపోయలేమేమో. కానీ వాళ్ళు కూడా 15,000 పెట్టారు కదా మేడం. 15,000 కొంచెము ఏది 100 ఎకరాలు 1000 ఎకరాలు కూడా ఇవ్వకుండా లిమిటెడ్ తీసుకోవాలని ఆలోచనలో ఉన్నారేమో. అందుకే కొంచెం ఆల్రెడీ అది మనం బీఆర్ఎస్ ప్రభుత్వమే 12 ఎకర్స్కి ఆల్రెడీ క్యాప్ పెట్టేసిందండి. వాళ్ళు చేయాల్సింది కొత్తగా ఏం లేదు. బీఆర్ఎస్ ప్రభుత్వమే 12 ఎకర్స్కి ఆల్రెడీ క్యాప్ పెట్టేసింది. 12 ఎకర్స్ ఉంటేనే వస్తాయి, పడతాయి కదా మేడం. అయింది అది ఆల్రెడీ. కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా తెచ్చేది ఇప్పుడు లేదు, ఆల్రెడీ అది అయింది. ఇప్పుడు సరే అరే 10 కూడా వదిలేయండి, ఓ 2 ఎకరాలు ఉన్న వాళ్ళకైనా మీరు వేయండి ఫస్ట్. ఇవ్వకుంటే ఏంది? వాట్ ఈస్ దిస్? మళ్ళీ ఏమన్నారు? నిరుద్యోగ వృత్తి అని చెప్పినరా లేదా? నేను చెప్పినా మీరే చెప్పినరా లేదా? మరి నిన్ననే అన్నారు కదా డిప్యూటీ సీఎం గారు అసెంబ్లీలో, మేమేడా చెప్పినాం, మాకేం తెలుసు? అంటే కేసీఆర్ లాగా అన్నాడేమో బట్టి విక్రమార్కు. మీరు ఇప్పుడు కూడా ఆపోజిషన్కి అటాక్ చేస్తున్నారు, కానీ ఉన్న ప్రభుత్వానికి మీరు చేస్తలేరు. నేను మీకు చెప్పినాను, కేసీఆర్ అన్న మాటలు ఆ స్కీమ్స్ అన్నీ కూడా కాకపోతే వేరే ఏదో ఒక మార్గంలో ఇవ్వడానికైనా ప్రయత్నించిండే. ఇప్పుడు నేను అనేది ఏంటంటే మాటలతోటి ఇప్పుడే వచ్చిన గవర్నమెంట్ ఈ మాటలు చెప్పే, అసలు నా ప్రకారం అయితే గవర్నమెంట్ వచ్చిందే నిరుద్యోగుల్ని మభ్యపెట్టి వాళ్ళపైన వచ్చింది. గవర్నమెంట్ ఎంప్లాయీస్ది కొంచెం ఉండే ప్రభావం, బట్ మేజర్లీ అదే నడిచింది. ఇంకా అబద్ధాలు, మీకు ఇంకా నేను కాంగ్రెస్ అబద్ధాల గురించి నేను ఇంకా రాలేదు, కానీ ఖచ్చితంగా అబద్ధాలు చెప్పే వచ్చిండ్రు కదండి. మరి ఇవన్నీ చెప్పిన వాళ్ళు ఇప్పుడు ఏం చేయకపోతే, మీకున్న తెలివి కూడా మీ పరిపాలించే నాయకులకి లేకపోతే ఇది ఆలోచించుకోవాలి కదా. మరి వాళ్ళు ఎట్లా చెప్తారు? రాగానే మీరు సంతకం రేవంత్ రెడ్డి వీడియో ఒకటి ఉంది, లోన్ తీసుకోండి వెళ్ళి, మరి ఏందది? ఒకవేళ ఇప్పుడు చేయలేదనుకో, ఇప్పుడు లోన్ రైతులు చెప్పిండు అని చెప్పి లోన్ తీసేసుకొని ఇప్పుడు కాకపోతే నష్టం ఎవరికి నష్టం? ఎవరు బాధల్లో పడతారు? ఎవరు మళ్ళీ ఒకప్పుడు ఎట్లుండేదో రైతులకు ఉరి వేసుకొని చచ్చిపోవడం, విషం దాగి చచ్చిపోవడం ఎందుకైంది అప్పట్లో రైతులకు? ఇప్పుడు కేసీఆర్ 2018లో హామీ ఇచ్చి 5 సంవత్సరాల వరకు వేయలే. సో వీళ్ళు ఒక 1 ఇయర్ టైం మిస్ చేస్తారేమో అని నా ఉద్దేశం. రైతు బంధు ఇది మన రుణమాఫీ
రుణమాఫీ ఆల్రెడీ 70,000. నేను మీకు ఇది చెప్పినాను కూడా మీకు. మొత్తం దేశం కలిపి వాళ్ళు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు చేసిన మాఫీ 20,000 crores మొత్తం హోల్ ఆఫ్ ఇండియా. మన తెలంగాణలో ఓన్లీ తెలంగాణలో ఆల్రెడీ 70,000 crores మనం చేసినాము. మీరున్న ఒక 4,000ని పట్టుకొని చేయలేదంటే అది చాలా తప్పు, రైట్? వీళ్ళు చేస్తా అని చెప్పి మరి మాట ఇవ్వద్దు, ఒక టైమింగ్ అంటూ ఇవ్వద్దు. చేస్తా అని చెప్పొచ్చు, అప్పుడు టైం తీసుకోవచ్చు. ఇవన్నీ మభ్యపెట్టినట్లు కాదా అండి? చెప్పినప్పుడు ఇప్పుడే చేస్తా అని చెప్పి చేయలేనప్పుడు అది మభ్యపెట్టినట్లు కాదా? అది తప్పు. దట్ ఈస్ వెరీ రాంగ్, బ్యాడ్ బిహేవియర్. అంతెందుకు నేను ఇది కూడా చెప్తున్నాను. ముస్లిమ్స్ నాకు ఎంతోమంది రీచ్ అవుట్ అయినారు ఇన్స్టాగ్రామ్లో. భూములు గుంజేసుకుంటున్నారంట కదా, వక్ బోర్డ్ భూములు గుంజేసుకున్నారు కదా, మీరు గుంజేసుకుంటున్నారు కదా, బయట లిస్ట్ కూడా సర్క్యులేట్ అవుతుంది, అందుకోసం అని చెప్పి మీకు చేయలేదు అని చెప్పి అన్న. ఏం లిస్ట్ అండి? ఎక్కడికి వెళ్ళి వచ్చింది ఆ లిస్ట్? ఎవరు గుంజేసుకుంటున్నారు? ఎన్ని అబద్ధాలు వాళ్ళు సృష్టించినరో నేను చెప్పలేను. ఆ మాటల్లో ప్రతి ఒక్క అబద్ధం ఇప్పుడు బయటకు వస్తుంది. వాళ్ళు చెప్పిన అబద్ధాలు, ఏ అబద్ధాలు చెప్పి గెలిచిండ్రు, ఏమేమి అబద్ధాలు చెప్పుకున్నారు, ప్రజలకు ఎంత మోసం చేసిండ్రు ప్రతి ఒక్క విషయంలో. వాళ్ళు సరే అండి మీరు చెప్తున్నారు చేస్తారేమో చూద్దాము అని చెప్తున్నారు. మరి ఎందుకండి ఇన్ని సంవత్సరాల పరిపాలనలో ఏం చేయలేదు? ఎందుకు చేయలేదు మరి? వాట్ ఈస్ ద రీజన్? చేసే ఉద్దేశమే ఉంటే ఎందుకు చేయలేదు మరి? ఇప్పటి వరకు చేయాలి కదా. మీరు 5 సంవత్సరాలు చేయలేడు కేసీఆర్ అని చెప్పి అంటున్నారు. మళ్ళీ వాళ్ళు 60 సంవత్సరాలు ఏం చేసిండ్రు? అసలు మీరు ఆలోచించాలి ఏంటంటే కనీసం నీళ్ళు లేకుండా మనకు. నేను ఒక వీడియో చూసిండే కేసీఆర్ది, చెప్పినాను కదా, అది నీళ్ళు మనకు తెయాలి, అది నా ఆలోచన. ఖచ్చితంగా ఏనాడైనా నేను తెస్తాను ఇంటింటికి నీళ్ళు అని చెప్పి సమైక్య రాష్ట్రంలో ఉన్నప్పుడు చెప్పిన మాటలు ఇప్పుడు కాలేదా? ఇంక మన ఇండియాలో ఫస్ట్ రాష్ట్రం మనదే తెచ్చింది. అది మీరు ప్రతి ఒక్కటి అప్పు 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 అని అంటున్నారు, కానీ పెట్టుబడి అని చెప్పే మాట ఎవరి నోట్లో వస్తలేదు. ఎంత పెరుగుతుంది? ఇవన్నీ మనం చేయడంతో మనం ఎంత అభివృద్ధి అవుతాము? ఇప్పుడు మనం బిందెలో నీళ్ళు తీయడానికి పిల్లలు ఇప్పుడు వెళ్ళకపోతే వాళ్ళు మంచి చదువుకోరా? స్కూల్కి వెళ్ళరా? కర్ణాటకలో పిల్లలందరూ బిందెలు పట్టుకొని నిల్చున్నారు. మరి ఇవన్నీ పెట్టుబడి కాదా? మన ఫ్యూచర్కి పెట్టుబడి కాదా? తీసుకున్నప్పంటే మన ఇట్లా విచ్చలవిడిగా బయటకు వేయడానికి తీసుకున్నామా, లేకపోతే మన రాష్ట్రం కోసం తీసుకున్నామా, మన రాష్ట్రం మంచి కోసం తీసుకున్నామా? అందరూ మన దేశమే కాపీ చేస్తుందండి మన స్కీమ్స్ని. కాపీ చేసినప్పుడు ఎందుకు ఓడిపోవాల్సి వచ్చింది? నేను అదే చెప్తున్నాను. దొంగ మాటలకు మోసపోయినరు. అంటే ఈ 2 సార్లు 2 అటెంప్ట్ కూడా కేసీఆర్ దొంగ మాటలు చెప్పి గెలిచినారు అనుకోవచ్చా? నో. ఎందుకో నేను చెప్తాను. మీరు గెలిచి I'll tell you why. అడిగిన క్వశ్చన్ యూ నీడ్ టు లిసన్ టు ద రిప్లై. ఇప్పుడు మీరు దళిత బంధు తీసుకున్నా, బీసీ బంధు తీసుకున్నా, ఇప్పుడు ఇచ్చిన సగం బంధులు మాకు లేవు. దేంట్లో లేవు? మేమిచ్చిన మేనిఫెస్టోలో లేనివి. ఎవరు అడగలేరు కదా అని ప్రజలు అంటున్నారు. ఎవరు అడగకపోవడం కదండి. ఇప్పుడు మేనిఫెస్టోలో చూపించి ఓటేపించుకుంటే దొంగ మాటలు చెప్పి వచ్చినట్ల. అవునా? కాంగ్రెస్ ఇప్పుడు చేస్తున్న పని అది. మేనిఫెస్టో పెట్టి దొంగ మాటలతోటి వచ్చింది. అది దొంగతనం అంటే, అది అబద్ధాలు ఆడడం అంటే. ఇది మేనిఫెస్టోలో లేకున్నా ప్రజల గురించి ఆలోచించి మంచి చేద్దామనే ఉద్దేశంతో తెచ్చిన పథకాలు. సో మేనిఫెస్టోలో ఉన్నవి నెరవేర్చలేని వాళ్ళు ఏమనాలి మరి? మేనిఫెస్టోలో ఉండి కూడా నెరవేర్చలేరు వాళ్ళు, అది ఏం గెలుపు అంటారు? వాళ్ళని ఏమంటారు? సరే వీళ్ళు దొంగ అనుకుందాం, వాళ్ళని ఏమంటారు? ఎవరిని ఏమనాలి? మేనిఫెస్టోలో ఉండి కూడా నెరవేర్చలేవు కొన్ని హామీలు, నిరుద్యోగ కానీ ఉద్యోగాలు కానీ. ఉద్యోగాలు మనదే టాప్లో ఉందండి. నేను అదే చెప్తున్నాను. ఉద్యోగాలు ఉన్నదే టాప్. మన తెలంగాణ రాష్ట్రమే ఉంది టాప్లో, రైట్? అది ఎవ్వరూ చూస్తలేరు. నో వన్ ఈజ్ ఈవెన్
ఎందుకు చూడలేకపోతున్నారు? మన అంటే ఇప్పుడు ఈ నిరుద్యోగులు ఎందుకు వన్ సైడ్ కావాల్సిన పరిస్థితి వచ్చింది? అన్ని ఉద్యోగాలు వేస్తే నీకు ఒకటి చెప్తాను. కాంగ్రెస్ ప్రభుత్వం 2 నెలల కన్నా ముందు ఒక సర్వే వేసింది ఎన్ని వస్తాయని చెప్పి వాళ్ళకి. ఇక్కడ చూస్తే 30 నుంచి 40 వరకు వస్తాయని చెప్పి తెలిసింది. ఇట్లయితే అట్లా ఈసారి కూడా పోతామని చెప్పి ఒక పెద్ద వార్ రూమ్ లాగా నిర్ణయించుకొని ఉట్టి సోషల్ మీడియాకే డెడికేట్ చేసినారు వాళ్ళు. సోషల్ మీడియా అటాక్ అనే దాంతో ముందుకు సాగింది వాళ్ళదంతా. వాళ్ళ గేమ్ ప్లానే చూపించడం. వాళ్ళు చాలా తెలివిగా ఆడినరు ఆట, అది చెప్పాలి, అది ఒప్పుకోవాలి. వాళ్ళు చేసిన స్ట్రాటజీనే సోషల్ మీడియా త్రూ తీసుకెళ్ళడం, రైట్? మేము చేసింది ఎంతో అభివృద్ధి ఉన్నా ఆ సోషల్ మీడియాలో మేము ఇంకా కొంచెం వేరుగా చేయాల్సింది. మేము అటాకింగ్ గేమ్ ఆడలేదని మీకు ముందు కూడా చెప్పిన. ఐటీ భాష మన ఉన్నారు కదా మంత్రి గారు, అట్లాంటి సోషల్ మీడియాలో వెనుకబాటు అంటే కరెక్ట్ కాదేమో అనుకుంటున్నాను. ఐటీ భాషే మన మంత్రి గారు. ఐటీ ఇండస్ట్రీ అంటే మన రాష్ట్రానికి ఏం చేయాలి అని చెప్పడం. ఐటీ మినిస్టర్ అంటే ఫోన్లో కూర్చొని సోషల్ మీడియా ఆపరేట్ చేయడం కాదు కదండి. తెలుసు కదా మేడం. నేను అదే చెప్తున్నాను. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు పెట్టిండ్రు కదా ఈ ప్రజా వాట్ ఈస్ దట్ ప్రజా దర్బార్. ప్రజా దర్బార్ అది ఎట్లా ఫీల్ అవుతున్నారు ఇప్పుడు? ఇంతకుముందు ప్రజలారే కంచె కట్టుకొని ఉన్నారు, గడిలలో కూర్చొని ఉన్నాడు, ఇప్పుడు కంచె రేవంత్ రెడ్డి తీసేసిండని ప్రజలు సంతోషాన్ని వ్యక్తపరిచారు అనేది చాలా వీడియోలలో చూసినాం. మీరేమంటారు? ఎగ్జాక్ట్లీ. సో నేను మీరు ఇప్పుడు సోషల్ మీడియా క్వశ్చన్ అడిగిన కదా, ఆ విషయంలో నేను మీకు ఇప్పుడు లింక్ చేసి చెప్తాను, రైట్? ఒక మినిస్ట్రీ లేకపోతే ఒక సీఎం పదవి రెస్పాన్సిబిలిటీ, కర్తవ్యం ఏంటంటే సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ ఎట్లుండాలి, బడ్జెట్ ఎట్లా అలొకేట్ చేయాలి, మంత్రులని ఏమేం రెస్పాన్సిబిలిటీస్ ఇవ్వాలి, అడ్మినిస్ట్రేషన్ వర్క్ అనేది ఎక్కువ ఉండాలి, మేనేజరియల్ వర్క్ అనేది ఎక్కువ ఉండాలి. అంటే ప్రజలతో సంబంధం లేకుండా ఉండడం కాదు, బట్ యువర్ రెస్పాన్సిబిలిటీస్ ఆర్ డిఫరెంట్, రైట్? సర్పంచ్కున్న రెస్పాన్సిబిలిటీ ముఖ్యమంత్రికి ఉండదు, ముఖ్యమంత్రికి ఉన్న రెస్పాన్సిబిలిటీ ఒక సర్పంచ్ లెవెల్లో ఉండదు. ఒక హైరార్కీ మనకు ఒక రాజు ఉన్నాడంటేనే, రాజు ఇన్ ద సెన్స్ లైక్ ఐమ్ టెలింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కింగ్డమ్, రైట్? రీజన్ ఉంటుంది. మంత్రులకి వాళ్ళ పవర్స్ ఉంటాయి ప్రతి ఒక్క రేంజ్లో, సైనికులకి వాళ్ళ పవర్స్ ఉంటాయి ప్రతి ఒక్క వాళ్ళకి. వాళ్ళు చేయాల్సిన పనే వాళ్ళు చేయాలి. అదే ఇప్పుడు సీఎం గారు పొద్దు నుంచి రాత్రి వరకు లేకపోతే ప్రజల్లోనే ఉన్నారనుకో, ఎవరు చూసుకుంటారు ఈ అడ్మినిస్ట్రేషన్ వర్క్? అట్లా అని చెప్పి ప్రజలతో సంబంధం లేకుండా ఉండాలని కాదు, కానీ ఏ లెవెల్లో సార్ట్అవుట్ కావాల్సిన విషయం ఆ లెవెల్లోనే సార్ట్అవుట్ కావాలి. ప్రజలతో సత్సంబాలు కేసీఆర్ పెట్టుకోవడం లేదని ప్రజల మాట. మీరేమంటారు? ఫస్ట్ నేను ఇది కంప్లీట్ చేస్తాను. రేవంత్ రెడ్డి గారిది మీరు వీడియోస్ చూసిండ్రు కదా, ఫస్ట్ డే నేను కూడా మీరు చెప్పిన వీడియో చూసిన, సంతోషమైన వీడియో చూసిన. నెక్స్ట్ 2 days ఆగినా, ఓ మై గాడ్, నెక్స్ట్ 2 days ఆగినాను. నెక్స్ట్ 2 days వీడియోస్ అన్నీ ఊరికేళ్ళు వచ్చినాం, 2 రోజులైంది, ఇంత ట్రావెల్ చేసి వచ్చినాము, ఎవ్వరు కలుస్తలేరు, ఇప్పుడు లేరు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వెళ్తున్నారు, ఆయన ఇది చూసుకోవాలి, ఈ పనులు చూసుకోవాలా, ఆ పని చూసుకోవాలా. ఇప్పుడు ఎవరు చేస్తున్నారు? నేను ముందే అనుకున్నా, నా అంచనా ఇది ఎక్కువ రోజులు సాగదండి, ఇక్కడ పెట్టినట్లనే ఇక్కడ కూడా ఎట్లా మినిస్టరే కలవని ముఖ్యమంత్రి కలవాలనేది కాదు, మినిస్టర్ ఉంది అక్కడ చూసుకుంటుంది కదా అని వాళ్ళు అంటుంది. చెప్పి ఏమని చెప్పి పెట్టిండ్రు ఇది? వాట్ డిడ్ హి సే అంటే పెట్టేటప్పుడు ఏమని చెప్పింది? నేను అదే చెప్తున్నాను. చెప్పినప్పుడు ఒకటి చెప్పి పెట్టినప్పుడు అది కంటిన్యూ చేయాలి కదా. కనీసం టైం కాదు, ఏం చేస్తున్నారండి? అవి చెప్పినప్పుడు చేయాలి. అట్లీస్ట్ ఒక 1 year అయినా మీరు చూపించుకోవాలి కదా చేస్తున్నట్లా. ఫస్ట్ వీక్లోనే ఫస్ట్ మంత్లోనే ఇట్లా అన్ని డీలా కొట్టేస్తే ఎట్లా? ఎవరు నమ్ముతారు? మన కాన్స్టిట్యున్సీకి వచ్చేస్తే ఏ మండలం మీకు నిరాశపరచు? నాకా అన్ని మండలాలు ఎందుకో నేను చెప్తాను. ఏ మండలాన్ని కాకుండా ఏ మండల్కి భేదం చూపించకుండా ప్రతి ఒక్క మండల్లో డెవలప్ చేసిండ్రు, రైట్? సొంత మండలం అని చూడలేదు, ప్రతిపక్ష నాయకుల మండలం అని చూడలేదు. అంతెందుకు ఎక్స్ ఎమ్మెల్యే ఇప్పుడు సంజీవ్ రెడ్డి వారి నాన్న, సంజీవ్ రెడ్డి గారి వారి నాన్న, రైట్?
వాళ్ళ ఊరికే మేము రోడ్ వేయించినాం. పెట్టొచ్చుగా, ఇబ్బంది పెట్టొచ్చుగా, అవునవును. కాదనకుండా ప్రతి ఒక్కరికి ఏది కాదనకుండా చేసిన మనిషి భూపాల్ రెడ్డి గారు. మరి ప్రతి ఒక్క ఊరికి చేసినప్పుడు, ప్రతి ఒక్క మండలికి చేసినప్పుడు కాదనకుండా అన్ని మండల నుంచి నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తాను కదా. నాకైతే నా అంచనా ప్రకారం అయితే ప్రతి ఒక్క సైడ్, నేను చెప్తున్నా, వన్ సైడ్ ఉండాలి. చేసిన పనికి వన్ సైడ్ ఉండాలి. చేయకపోతే నేను ఇట్లా నన్ను మేము కూడా మోసం చేసే క్యాండిడేట్స్ అయితే ఇంత ఫీల్ అయ్యే దాన్ని కాదు నేను. రైట్, నిజంగా నిజాయితీగా పని చేసిండ్రు కాబట్టే నేను చూస్తున్నాను. ప్రజలకి కూడా తెలుసు. ఇప్పుడు మీరు వచ్చి మీరు వింటున్నారు కూడా, తప్పు చేయలేదు కాబట్టే, నిజంగా చేస్తున్నాము కాబట్టే నాకు ఇంకా అన్ని మండలాల్లో కూడా నాకు వన్ సైడ్ రావాలని నా ఆలోచన. అదే ఎందుకు రాలేదు చెప్తున్నాను కదా. దేర్ ఆర్ కపుల్ ఆఫ్ పాయింట్స్. అదే ఏందది? ఫస్ట్ అబద్ధాలు, మోసం ఈ లెవెల్లోనే కాదు, స్టేట్ లెవెల్లో. నేను ఇంకా సిటీలో పోతుంది అనుకున్నా, కానీ సిటీలో చాలా ఎడ్యుకేటెడ్గా మంచి తెలివిగా వేసిండ్రు, అభివృద్ధికి చూసి ఓటేసిండ్రు. సిటీలో వస్తుంది, రైట్. సో కానీ చూసుకుంటే ఇంకా జాబ్స్ అన్నీ ఇంకా అక్కడ ఎక్కువ ఉంటాయి కదా. సో అక్కడ దెబ్బ తాకలేదు. అంటే మాకు ఇల్లిటరేట్ అనకండి మీరు. మెనీ పీపుల్ యాక్టెడ్ ఇల్లిటరేట్ దో. నేను మిమ్మల్ని లేకపోతే ఎవరిని ఇల్లిటరేట్ అనకండి అంటున్నాను. ఐఎమ్ టెలింగ్ యూ, మెనీ పీపుల్ యాక్టెడ్ ఇల్లిటరేట్. చేసిన పనులు, ఓటేసిన విధానం ఇల్లిటరేట్గానే ఉందండి. ఎందుకో నేను చెప్తున్నాను. కుల సంఘాలకి డబ్బులు ఇచ్చి కొనుక్కున్నారు. డబ్బులకు అమ్ముడు పోయిందంటే ఇల్లిటరేట్స్ కాదా? నేను అందరిని అంటలేదు, ఎంతోమంది ప్రేమతోటి గుర్తుంచుకొని వేసిన వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళకి పదావి వందనాలు. రైట్, నేను అందరినీ అన్నాను. కానీ చాలామంది అమ్ముడు పోయిండ్రు. మేమే వెళ్ళి ఎందుకండి ఇట్లా చేసిండ్రు అంటే, 3 లక్షలు ఇచ్చిన వాళ్ళు మాకు, మేము పని చేసినాం కదా, ఇన్నిగానం పనులు చేసినాం కదా, రేపు కూడా చేస్తాం పనులు, మీరు అడగండి, చేపించుకోండి, పట్టుకొని మాకు అడగండి పనులు, మేము చేపిస్తామని చెప్పినాం. ఎవరికి కావాలా? మాకు ఇప్పుడు చేతిలో డబ్బులు కావాలా? వాళ్ళు 3 లక్షలు ఇచ్చిండ్రు, మీరు 5 లక్షలు ఇస్తారా? మేము ఓటేస్తాం. ఇల్లిటరేట్ కాదా ఇది? ఆలోచన విధానం ఇల్లిటరేట్ లేదా ఇది? కాదా? అభివృద్ధికి వేయాలి కదా అండి. మంచిగా మీకోసం పని చేసే వాళ్ళు చేయలేదేమో, అందుకే వేయలేదేమో. రండి నాతో రండి, మళ్ళీ ఈరోజు మొత్తం కలిసి తిరుగుదాం, తీసుకెళ్తాను ప్రతి ఒక్క ఊరికి. ఇంత ధీమాగా చెప్తున్నాను కదా, రండి మీరు. ఎక్కడ కట్టియలేదు మేము, ప్రతి ఒక్క కుల సంఘాలకు కట్టించినాము, గొల్ల పంపిణీ చేసినాము, ఫిషర్మెన్స్కి ఫిష్ ఇచ్చినాము, ఎవరికి చేయలేదు, ట్రాక్టర్స్ ఇప్పించినాము, ఎవరికి చేయలేదండి. మాకు చూపించండి, ఏ సంఘం వాళ్ళకి, ఏ కులం వాళ్ళకి ఎక్కడా చేయలేదో మాకు చూపించండి. నేనేమంటున్నానంటే చేయలేనిది చూపించండి, చేసింది నేను ఇన్ని చూపిస్తాను, చేయలేనిది నాకు తీసుకోనండి. నేను వస్తాను, నేను భయపడాను. ఎందుకంటే చేసినాం కాబట్టి, చేసే వాళ్ళకు, ధర్మంగా ఉండే వాళ్ళకి భయం ఉండదు. చేసినాం కాబట్టి చెప్తున్నా. నిన్న సిర్గాపూర్లో ఏదో మీటింగ్లో మళ్ళీ సంజీవ్ రెడ్డి గారు మళ్ళీ అబద్ధాలు స్టార్ట్ చేసిండ్రు. వాళ్ళ నాన్ననే అన్నీ మంజూరు చేయించిండంట. ఐ డోంట్ నో వాట్ సమావేశం, బట్ అది తప్పు కదా ప్రజలకి మళ్ళీ ఇట్లా ఫాల్సిటీ తీసుకెళ్ళడం. నేనైతే ఇప్పుడు ప్రతిపక్షం అక్కడ ఉన్నది యాక్చువల్లీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిన దాంట్లోనే బతుకుతున్నారు. మీరు ఇచ్చింది మాత్రం ఏం లేదు. మీరేమన్నా మరి ఎందుకు ఇంకా అడుగుతున్నారు? ఏమంటారు? అదే అడుగుతున్నానండి. మీరు ఇల్లు ఇవ్వలేదు. నేను అదే అడుగుతున్నానండి. మరి అందరికీ అంత ఇల్లులు ఇచ్చుంటే ఇప్పుడు ఇల్లులకి ఎందుకు అవసరం వచ్చింది అంటున్నాను. ఊరికే నాకు చూపియండి, పదండి. నాకు ఇప్పుడు వచ్చి నాకు చూపియండి 10 మంది, ఊరికి 10 మందిని నాకు చూపియండి. ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు వెళ్దాం. లెట్స్ గో షో మీ. చాలా ఉన్నాయి. లేవంటలేను, ఊరికి 10 అన్నారు, చూపియండి నాకు అంటున్నాను. ఎస్సీలు ఎక్కడైతే ఇల్లు కట్టుకొని బతుకుతున్నారో ఇప్పుడు అవన్నీ ఇందిరమ్మ ఇల్లే. ఎస్సీలు ఎస్టీలు
నాకు చూపియండి సార్ అంటున్నాను. ఎన్నో ఎస్సీ ఎస్టీ వాళ్ళకి, ఇంకా ఇల్లు లేని వాళ్ళకి ఉన్నారు వాళ్ళు. మేము అట్లయితే మొత్తం తాండాకే, ఆ రోడ్లు కూడా లేని తాండాకు వేసి లైట్లు వేసి స్కూల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ప్రతి ఒక్క సౌకర్యం ఇచ్చినది. మేము ప్రతి ఒక్క ఊరికి వెళ్ళి చూపిస్తాం, ప్రతి ఒక్క తాండాకి వెళ్ళి చూపిస్తాం. మీరు ఎక్కడైతే ఒక్కొక్క ఊర్లో ఏదో ఒక ఊర్లో అట్లా 10 ఉండుంటే 10 ఇంపాసిబుల్. ప్రతి ఒక్క తాండాలో 10 అంటే నేను ఒప్పుకోను. మీరు చూపిస్తా అంటే ఒప్పుకుంటాను. మీరు చూపించి నాకు ప్రూవ్ చేస్తా అంటే ఐఎమ్ రెడీ టు బౌ డౌన్, ఐఎమ్ రెడీ టు అగ్రీ. చేసినామని ఒప్పుకోవాలి మనం, రైట్? ఎవరైనా అది. ఇప్పుడు మీ మండలంలోనే అంత దిగజార అన్ని ఓట్లు 700 పైచీలకు 7,000 పోయి 700 రావాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? చెప్పినాను కదా, పైసా. అంటే పైసా మీరు కూడా పెట్టారు కదా, ఎక్కడండి పెట్టలేరా? వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఉట్టి డబ్బులు తినడం మింగడం ఒక్కటే ఉంది. గుడినే మింగినరు వాళ్ళు. ఆ డబ్బులన్నీ తెచ్చి చాలా మంచిగా ఏమంటారు స్ట్రాటజిక్గా మేనేజ్ చేసిన డబ్బులు పంచి, రైట్? కుల సంఘాలకు అట్లా వెళ్ళిన మేమేమనుకున్నామంటే ఇన్ని పనులు చేసిన తర్వాత ఇంకెందుకు కుల సంఘాలకు పిలిచి డబ్బులు ఇవ్వడం? ఎందుకు ఇవ్వాలండి? నాకు డబ్బులు కాన్సెప్ట్ అర్థం. అసలు ఓటుకి నోటు ఎందుకు ఇవ్వాలి? ఈ ప్రజలు ఎందుకు అడుగుతున్నారు? మరి మేము ఇవ్వకపోతే వాళ్ళు పక్కన వాళ్ళు ఇస్తే పక్కన వాళ్ళకి వేస్తున్నారు కదా. మరి మీరు ప్రజలు అడిగినట్లు కాదా? నీతి నిజాయితీగా ఉండమంటారు పొలిటీషియన్స్కి. నీతి నిజాయితీగా ఉండే పొలిటీషియన్ భూపాల్ రెడ్డి గారు. మరి నీతి నిజాయితీగా ఉంటే ఏమవుతుంది? మీరు చెప్పండి, ఏమవుతుంది? వాళ్ళు ఇస్తున్నారు, మీరు ఇస్తలేరు, మీకు ఎందుకు ఓటేయాలంటున్నారు? ఏం చెప్పాలా? మళ్ళీ కరప్షన్ చేయాలా? ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ దౌర్జన్యాలు స్టార్ట్ చేసిండ్రు. మీరు వెళ్ళి అడగండి. ఇప్పుడు రోడ్ మీద ఆల్రెడీ కట్టిస్తున్నారు. మేము అది వగ్గోడ్ భూమిది కట్టియొద్దు అని చెప్పి యాక్షన్ తీసుకొని అది జనాలకు వెళ్ళడానికి ఉండాలి అని చెప్పి ఆపేపిస్తే ఇప్పుడు రాగానే ఇప్పుడు స్టార్ట్ చేయించిండ్రు పని. రోడ్ మీద మీరు వెళ్ళి చూడండి, కరెక్ట్ బస్ స్టాప్ ముందే షెడ్ చేస్తున్నారు. పర్మిషన్స్ వెళ్ళి అడగండి. మీరు ఇప్పుడు ఇంటర్వ్యూ తీసుకోండి, ఏం పర్మిషన్స్ తోటి వేస్తున్నారు, పర్మిషన్ ఉందా అని. స్టార్ట్ అయింది. ఒకప్పుడు అసలు ఎంత నానా భూపాల్ రెడ్డి గారు బండులు ఇట్లా ముందు ఆపితే ట్రాఫిక్ జామ్ అవుతుంది, ప్రజలకు నీట్గా ఉండాలి, మనం మంచి మార్గంలో నడవాలని చెప్పి ఆయన చెడు పేరు వచ్చినా కూడా యాక్షన్ తీసుకునేవాళ్ళు. పోలీసులకు వెళ్ళి చెప్పేవాళ్ళు ఎందుకు అట్లుండొద్దు, వెళ్ళాలి, నీట్గా ఉంచాలి అని చెప్పి యాక్షన్ తీసుకునేవాళ్ళు. మీ ఇష్టం ఉంది వేసుకోండి అని చెప్పి ఇప్పుడు వదిలేసారు. అది కొన్ని విషయాలు తిట్టుకున్నా కానీ మనం మంచి మార్గంలో ఇన్ ది ఎండ్ నడవాలి, రైట్? ఇప్పుడు నొప్పిలేసిన రేపటికి మంచిగా ఉండేటట్లనే మనం ఒక మంచి నాయకుడు లక్షణం అది యాక్షన్ తీసుకోవడం. ఇదంతా చూసారు కదా, ఎట్లా అనుభవం? మీ అనుభవం ఏంది? మళ్ళీ డబ్బులు పంచడం చూసిర్రు, అమ్ముడు పోవడం చూసిర్రు, ఏం అనుభవం వచ్చింది మీకు? ఇప్పుడు నెక్స్ట్ మీరేం చేస్తారు? పంచుతారా? మీరు చెప్పండి, ప్రజలకు అడగండి ఒకసారి. ఏంటి రాజకీయం అనుభవం మీకు? ఎట్లా అనిపిస్తుంది మీకు రాజకీయం? చాలా ప్రేమ దొరుకుతుంది, చాలా మంచి చేసే అవకాశం ఉంటుంది రాజకీయాల్లో అని అయితే నా గట్టి భావన. ఎంతో మేలు చేయొచ్చు మనం రాజకీయాల్లో, ఎంతో మందికి మంచి చేయొచ్చు. అండ్ నిజంగా నిజాయితీగా ఉండేవాళ్ళు, ప్రేమతోటి ఉండేవాళ్ళు, అభిమానంతో ఉండే వాళ్ళ ప్రేమతోటి బతికేయచ్చు చూస్తే, రైట్? ఎంతోమంది కష్టపడిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ ఆశీర్వాదంతో బతికేయచ్చు. వాళ్ళ ఆశీర్వాదంతో ఎంత బతకొచ్చో అంత వెన్నుపోటు పొడిసే వాళ్ళు కూడా ఉంటారు అని ఉన్నారా? ఇప్పుడు చూసారా? ఉంటారు కదండి. ఉండకపోతే ఎందుకు ఓడిపోతుండే ఎన్ని పనులు చేసిన తర్వాత? డబ్బుల కమ్ముడు పోయేవాళ్ళు, వెన్నుపోటు పొడిచేవాళ్ళు ఉన్నారు. ఉంటేనే ఈ పరిస్థితి వచ్చింది. అది కాదని ఎంతో అభిమానంతో పని చేసే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఈ ఓట్లు ఏదైతే మాకు వచ్చిందో అది జస్ట్ కేవలం అభిమానం, మా కార్యకర్తల కృషి. ఆ రీజన్ వల్లనే మా ఓట్లు. అది డబ్బుల ఓట్లు కాదు, అది అబద్ధపు ఓట్లు కాదు,
నిజంగా నిజాయితీ ధర్మం తోటి వచ్చిన ఓట్స్ మావి, రైట్? సో అట్లా కూడా ఉంటుంది. ప్లస్ అమ్ముడు పోయి వెన్నుపోటు పొడిచే వాళ్ళు కూడా ఉంటారు. ఉదాహరణకు ఎంపీపీ నారాయణఖేడ్ ఎంపీపీ గారే ఉన్నారు. ఏ పొజిషన్లు ఉంటే ఏ పొజిషన్ వరకు తెచ్చినాం, లిఫ్ట్ ఇచ్చినాం, చాలా మంచి చూసుకున్నాం, ఎక్కడ తప్పు చేయలేదు ఆయనకి. మీరు అడగాల్సింది ఆయనకు కదా, నాకు అడిగితే నేనేం చెప్తాను? మరి ఏం చెప్పాను మీరు చెప్పాలి అప్పుడు నాకు ఆన్సర్. సో అక్కడ నాకు ప్రియారిటీ లేదు, గౌరవం లేదు అనేది నాకు చెప్పిన సమాచారం. ఇక్కడ మీకు ఒకటి చెప్తానండి, ఆ వీడియో లింక్ పంపిస్తాను. ఇప్పుడు కేసీఆర్ గారి మీటింగ్లో ఉన్నారు కదా, కేసీఆర్ గారి మీటింగ్లో ఉన్నాడు అనుకుంటా. ఉన్నారు, హీ వాజ్ దేర్. యా, ఆ మీటింగ్లో ఆయనకు వచ్చిన గౌరవం కూడా వాళ్ళ మీటింగ్ రేవంత్ రెడ్డి గారి మీటింగ్లో ఆయనకు రాలేదు. ఇట్ ఈస్ ట్రూ, నేను చెప్పింది కాదు. మీరు చూడండి ఎట్లా పక్కన తీసి పెట్టిన ఆయన అని, మీరు వీడియోస్ చూసి మీరు ఉండండి. ఒకప్పుడు ఈ వాజ్ నాట్ ఈవెన్ సర్పంచ్ లెవెల్లో కూడా లేకుండే. మరి ఇప్పుడు ఇంత ఆనం వచ్చిందంటే, ఇన్ని ప్రాజెక్ట్స్ ఇచ్చిందంటే, మా నాన్నగారు ప్రతి ఒక్కరికి గౌరవం ఇస్తారు. ఆయన మనస్తత్వమే గౌరవం ఇవ్వడం, మాకు కూడా అదే నేర్పుతారు. అట్లాంటి మనిషి ఎందుకు ఎక్కడ ఎప్పుడు గౌరవం ఇవ్వలేదు? ఏం చేయలేదు? తిట్టినరా, కొట్టినరా, బూతులు వాడినరా, ఏం చేసిండ్రు అని చెప్పి గౌరవం ఇవ్వలేదన్నారు? నా ప్రకారం అయితే నెత్తిన పెట్టుకొని కూర్చున్నారు. ఇప్పుడు కొన్నిసార్లు నెత్తిన పెట్టుకొని కూర్చుంటేనే అంటారు కదా, మాటలు ఎక్కువ అంటారు కదా. నా ప్రకారం అయితే నాకు కొంచెం అనుకున్న దానికంటే ఎక్కువ ఇచ్చిండ్రు, విలువ లేకుండా పోయింది. ఆ ఇచ్చిన గౌరవానికి విలువ లేకుండా పోయింది. అది చాలా తప్పు. గౌరవం ఇవ్వలేదంటే ఆ పదవిలో ఉండరు ఆయన. ఇప్పుడు గౌరవం ఇచ్చినాం కాబట్టి ఆ పదవిలో ఉన్నారు, రైట్? అట్లనే చాలామంది వెన్నుపోటుదారులకు మీరిచ్చే మాటలేంది, చెప్పే మాటలేంది? ధర్మం ఎప్పుడు గెలుస్తుంది అన్నది నా నమ్మకం, నా భావన. ఖచ్చితంగా ధర్మం గెలుస్తుంది. ఈరోజు గెలిచిన మీరు ఎక్కువ కాలం ఉండదు. ఎందుకంటే అబద్ధం, అవాస్తవం, అసత్యం అనేది ఎక్కువ రోజులు ఉండదు. నిజంగా మంచి చేసే మనుషులు ఎప్పటికైనా గెలుస్తారు. ప్రజల్లో గుండెల్లో నిలిచిపోయేదైతే వాళ్ళే, మంచి చేసే వాళ్ళే. కాబట్టి నేనేం చెప్తానంటే, థ్యాంక్ యూ వెళ్ళిపోయినందుకు. ఇట్లాంటి వాళ్ళు వెళ్ళిపోతేనే బెటర్, రైట్? ఉన్న వాళ్ళకు, నిజంగా నిజాయితీగా ఉన్న వాళ్ళకి మేము దగ్గర తీసుకుంటాం, కాపాడుకుంటాం, విలువ ఎంత ఇవ్వాలో వాళ్ళకి ఇస్తాం, రైట్? అట్లాంటి వాళ్ళు నా ఉద్దేశం ప్రకారం వెళ్ళిపోతేనే బెటర్. బాయ్, థ్యాంక్ యూ ఫర్ లీవింగ్ అని చెప్పి నేను చెప్తాను. ఇప్పుడు మున్ముందు మీ కార్యాచరణ ప్రజలలో ఉండడమేనా, లేకపోతే ఓడిపోవడం అని వెళ్ళిపోవడమేనా? ఉన్నాం కదండి. ఇప్పుడు మీరు ఎక్కడున్నారు? మాట్లాడతలేరా నాతోటి? ఉన్నాం కాబట్టే కదా, తిరుగుతున్నాం కాబట్టి. నాకు ఇన్స్టాగ్రామ్లో ఒక మెసేజ్ వచ్చింది, అసలు ఎవరు కాంగ్రెస్ క్యాండిడేట్ ఎవరు, ఇప్పుడు ఎమ్మెల్యే ఎవరు, ఎక్కడ కనిపిస్తలేరు, మీడియాలు ఉంటలేరు, ప్రజలు ఉంటలేరు, ఎక్కడ చూసినా భూపాల్ రెడ్డి గారే ఉంటున్నారు. వాళ్ళకి అసెంబ్లీ నడుస్తున్నది తెలియదేమో పాపం. మాకైతే ఇంటర్నల్లీ ఫీలింగ్ భూపాల్ రెడ్డి గారే మా ఎమ్మెల్యే అని చెప్పి చెప్పాను. అసెంబ్లీలో ఉన్నాడని తెలియదేమో. ఎన్ని డేస్ మీరు చెప్పండి, అసెంబ్లీ ఎన్ని డేస్ నడిచింది? డేస్, అంతకుముందు 3 days 2 days ఏమో నడిచింది. 6 days ఇప్పుడు నడిచింది, రైట్? శుక్రవారం వరకు, రైట్? వారం క్లోజ్ అయిపోయింది. దానికన్నా ముందు గెలిచిన నుంచి ఇప్పుడు గెలిచి కూడా 3.5 weeks అయిందా, 4 weeks, 1 month కావడానికి వస్తుంది, రైట్? ఆల్మోస్ట్. మరి ఒక 6, 7, 10 days అనుకుందాం, అటు పోయింది అనుకుందాం. మరి మిగతా డేస్ ఎక్కడ, ఎవరు, ఎప్పుడు? వేరే కార్యక్రమంలో చేసారు కదా. ఓన్లీ ప్రోగ్రామ్స్ కాదండి, ప్రజలే చెప్తున్నారు, నేను కాదు చెప్తుంది. లీవ్ మీ. నాకు వచ్చిన సమాచారం నేను మీకు ఇప్పుడు చెప్తున్నా. మీకు ఏమని చెప్పి స్టార్ట్ చేసినా, నాకు ఇన్స్టాగ్రామ్ మెసేజ్ వచ్చింది, ఇది వచ్చింది అని చెప్పి చెప్తున్నాను. ప్రజలే గమనిస్తారు. ఆయన మీ కట్టర్ అభిమాని కావచ్చు.
యూత్ ఇంకా ఇప్పుడిప్పుడే వస్తున్నారు. యూత్ అంతా ఏదైనా మంచి దారిలో నడిస్తే ఏ పార్టీలో ఉన్నా మంచిదే. కనీసం నా విజ్ఞప్తి ఏంటంటే తాగులకు బానిస చేయకండి. కాంగ్రెస్ వాళ్ళకి నా దండం. యువతులకు గల్లీకి ఒక బెల్ట్ షాప్ తెరిచింది కదా కేసీఆర్. రేవంత్ రెడ్డి మాటలు ఇప్పుడు తీస్తాను. చెప్తాను రేవంత్ రెడ్డిది నేను ఇప్పుడు వీడియో మీకు ఇప్పుడు చూపిస్తాను, ఆగండి. మీ కాంగ్రెస్ సీఎం గారు ఒకప్పుడు ఎట్లుండేది, నేను ఇంతున్నది ఇంతకు పెంచినాను, డబ్బులు చేసినాను, ఇదే లాంగ్వేజ్లో చెప్పండి. విన్నారా? సారీ మన అయిందా? సో చెప్పినారు ఆయననే, ముఖ్యమంత్రి గారే చెప్పినారు, పెంచింది నేనే, తాగుబోతుల్ని వేస్తుంది నేనే, పెంచుతుంది నేనే అని చెప్పి ఆయననే ఒప్పుకున్నారు. నన్ను నమ్మొద్దు జనాలు అని చెప్పి కూడా అన్నారు. మరి అట్లాంటి వారిని మీరు ఎంచుకున్నారు. మీకే తెలవాలండి. అంటే ఇప్పుడు పొలిటికల్లో ఉండడం వల్ల సేవ, వాళ్ళ ఆశీర్వాదం, ఏమైనా ఆశయాలు ఉన్నాయా పొలిటికల్ పైన? సేవ చేయాలనే ఆశయం ఎప్పటి నుండో ఉంది నాకు. పొలిటికల్ పైన ఇంపాక్ట్. సో ఇప్పుడు కాదండి, నేను ఇక్కడ నా అదర్ బిజినెస్ కూడా ఏంటి, కోచింగ్ బిజినెస్ అని నేను మీకు ఆల్రెడీ చెప్పినాను. మైండ్ సెట్ అంతా నా లక్ష్యమే ఇంపాక్ట్ చేయడం, ఇన్స్పైర్ చేయడం జనాలను. ఏ విధం అని చెప్పి నేను చాలా ఆలోచిస్తేనే నాకు తెలిసింది లైఫ్లో ఏంటంటే, నేను ఇప్పుడు కాదు, నేను కొన్ని సంవత్సరాల నుంచి ఆలోచిస్తున్నాను ఎట్లా ఇంపాక్ట్ చేయాలి. మా నాన్నగారు నాకు ఒకసారి చెప్పినారు, భూపాల్ రెడ్డి గారు, నీకు ఒక లక్ష్యం అంటూ ఉండాలి, ఒక పర్పస్ అంటూ ప్రతి ఒక్క మనిషికి ఉండాలి, గోల్ అనేది ఉండాలి, కూర్చొని ఆలోచించుకొచ్చినాయా అని చెప్పి నేను యూఎస్లో నా మాస్టర్స్ చేస్తున్నప్పుడు చెప్పాను. ఒకరోజు ఈవినింగ్ నాకు ఇంకా గుర్తుంది ఆ రోజు ఆ సీన్. అప్పుడు నేనేం చెప్పినానంటే జాబ్ తెచ్చుకోవడం నా గోల్ అని చెప్పిన. అయిపోతుంది మాస్టర్స్, నో, బట్ ద పాయింట్ ఈజ్ గోల్ చెప్పలేదు, రైట్? నేనేమన్నా నా చదువు అయిపోతుంది, నెక్స్ట్ గోల్ జాబ్ తెచ్చుకోవడం అన్నా. అట్లా జాబ్ తెచ్చుకోవడమా కాదు, వాట్ ఈజ్ యువర్ మెయిన్ గోల్ ఇన్ లైఫ్ ఆలోచించుకో. మెయిన్ గోల్ ఏంటి? సరే, ఈ జాబ్లో నీకు ఏమైనా ఇంపాక్ట్ చేయాలా, లైక్ ఏం చేయాలి, మీద ఒక గోల్ ఉండాలి, ఆ గోల్ వైపు అడుగులేయాలి, రైట్? కూర్చొని నాకు చెప్పాను. నాకే కాదు, ఇప్పుడు స్కూల్లో కూడా ఇప్పిస్తున్నారు కోచింగ్, ఇట్లాంటివి ఇవన్నీ చెప్పిస్తున్నారు. గోల్ అనేది ఎంత ఇంపార్టెంట్ అని చెప్పి ఆయన సొంత డబ్బులతోటి చెప్పిస్తారు స్కూల్స్లో ప్రోగ్రామ్స్ ఎవ్రీ ఇయర్ పెట్టి. సో నేను ఆలోచించుకున్నాను, నేను కొన్ని ఇయర్స్ ఆలోచించినాను ఈ విషయంపై. ఒక్క రోజులో తీసుకున్న డెసిషన్ కాదు. ఆలోచిస్తా నాకు ఒకటి అర్థమైంది, ఈ జాబ్ అనేది ఓకే, డబ్బులు మంచిగా సంపాదించిన, లైక్ ఐ ఎర్న్ వెరీ వెల్, కానీ ఆ సాటిస్ఫాక్షన్, ఇన్నర్ సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు. ఎందుకంటే సో నేను ఆలోచించుకున్న తర్వాత ఏమర్థమైందంటే, జనాలకి ఇంపాక్ట్ చేయాలి, ఇన్స్పైర్ చేయాలి, అండ్ ఉమెన్ అంటే తక్కువ కాదు అనేది ఏమైనా మార్షల్ ఆర్ట్స్ పెట్టేది ఉందా నారాయణగేడ్లో? ఆల్రెడీ ఉంది ఇక్కడ మార్షల్ ఆర్ట్స్, మీకు తెలియదా? నాకే తెలియదు, నాకు తెలియదు. వాట్ ఈస్ దిస్? గ్రౌండ్కి వెళ్ళండి, గ్రౌండ్కి వెళ్తే అక్కడ లెఫ్ట్ సైడ్కి ఒకటి గ్రీన్ కలర్ ఉంటుంది హౌస్, అక్కడ ఎవ్రీడే నేర్పిస్తున్నారు మార్షల్ ఆర్ట్స్, తాయిక్వాండో నేర్పిస్తున్నారు. నాకు 7 types ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ వచ్చు. సో నేను అడిగినాను వాళ్ళకి, స్కూల్లో కూడా అట్లా మన పెడతారా అది ఇది అని చెప్పి కూడా డిస్కషన్స్ చేయడం జరిగింది, రైట్? ఇది ఇప్పుడు కాదు, లాస్ట్ ఇయర్, రైట్? మంచి మాకు ఇంత సమయం ఇచ్చినందుకు, చాలా విషయాలు సో ఓడిపోవడానికి గెలవడానికి కారణాలు మనతో పంచుకున్నందుకు మా టీవీ తరఫున కూడా చాలా చాలా ధన్యవాదాలు మేడం. థ్యాంక్ యూ.